నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం, బహురూపధారునికి బ్రహ్మోత్సవం, బ్రహ్మరూపునికి బ్రహ్మోత్సవం, అఖిల లోకాల అమృతోత్సవం, సుర సమూహాల సరసోత్సవం. బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం, బహురూపధారునికి బ్రహ్మోత్సవం. తిరుమలలో లడ్డూ ప్రసాదం విశిష్టతను చంద్రబాబు అపవిత్రం చేస్తున్నారని, ఆయన పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు ప్రత్యేక పూజలు నిర్వహించాలని పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చిన నేపథ్యంలో శనివారం తాటికొండ మండలం లాం గ్రామంలో వేంచేసి ఉన్న గంగా ఉమాసహిత సోమేశ్వర స్వామి దేవస్థానంలో తాటికొండ మండలంలో ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులు పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజల దృష్టి మళ్లించడానికి తిరుపతి తిరుమల వెంకటేశ్వర స్వామిని రాజకీయాలకు వాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ మండల పార్టీ అధ్యక్షుడు బి వెంకటేశ్వరరెడ్డి, డీసీఎంఎస్ మాజీ డైరెక్టర్ దాసరి రాజు, లాం ఎంపీటీసీలు రావూరి నరేష్, లాం మాజీ సొసైటీ అధ్యక్షులు షేక్ సాదిక్, మైనారిటీ నాయకులు ఫిరోజ్, లాం గ్రామం 10వ వార్డ్ మెంబర్ చైతన్య, షాజహాన్, సుభాని, నాగార్జున రెడ్డి, గోల్డెన్ బాబు తదితరులు పాల్గొన్నారు. రెడ్డి భూమి గోత్రం దయాసాగర్ నామధేస్య సుచరిత నామదేవత్యాః హర్షిత్ నామధేస్య నిశికా నామధేస్య కుటుంబస్య శ్రీమాన్ శివదః ధనకుల గోత్రోద్భవస్య వెంకటేశ్వరరెడ్డి నామధేస్య భాగ్యలతా నామదేవత్యాః వర్షితా నామధేస్య కుటుంబస్య విలీన గోత్రోద్భవస్య నాగార్జున రెడ్డి నామధేస్య విజయలక్ష్మీ నామధేస్య కౌశిక్ ప్రసన్న కుమార్ రెడ్డి నామధేస్య భువనేష్ ప్రసన్న కుమార్ రెడ్డి నామధేస్య కుటుంబస్య స్వామి దేవతా దివ్య అనుగ్రహ కృపా కటాక్ష సిద్ధిరస్తు. ఓం నమో విష్ణుభాయ రాజా మహీరాయ యశసే యోగస్య భాగ్యజనః శరీరమానః స్నాయ శిష్యాయ మదామోదనే వేదాచరః. ఓం నమో స్నానసమప్రయాయ గంగేన పంచామృతానాం చ కరిష్యే. ఓం ఆప్యాయ స్వదమే దేవ స్వదస్సోమస్య शुद्धा
विष्णो अकारिशं विष्णो रस्यस्य वाजिनः सुनविनो तत्राक्तानिगतो सुक्रमसि ज्योतिरसि तेजोसि सच्चिदेन पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः मधुभासारताय ते मधुक्षरसिन्धवः दीर्घस्तौष मधुदोषमधिः स्वादुत्वस्याय दिव्याय जन्मने भावचित्राय सहस्रविषो दोषं चन्द्रं बाहुराजन्यकृतः पूर्वप्रदेशः सूर्यो जायत चन्द्रमामनसो जातः चक्षो सूर्यो जायत उग्राइन्द्रस्वाहाय जायत नाभ्यासी धन्वरिक्षं तीर्षौर्जौ सपवनः वेदाहमेनं वृषं महान्तम् आदित्यवं अवयस्तुपाले कस्नानान्तरं शुद्धाचमनं समर्पयामि ओम वस्त्रेघ्मां समर्पयामि ओम यज्ञो वेदं మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని కన్నాల బస్తీలో తెలుగుదేశం పార్టీ కార్యాలయ భూమిని కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ 1994లో టీడీపీ కార్యాలయానికి 8 గుంటల స్థలాన్ని అప్పటి ప్రభుత్వం కేటాయించిందన్నారు. కొంతమంది వ్యక్తులు భూమిని కబ్జా చేసి ఈ విషయంపై స్థానిక టీడీపీ నాయకులు ప్రశ్నిస్తే చంపుతామని బెదిరించడమే కాకుండా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడతామని బెదిరిస్తున్నట్లు ఆరోపించారు. పోలీసులతో పాటు సంబంధిత అధికారులకు విన్నవించుకున్నా ఎవరూ పట్టించుకోకపోవడంతో మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించినట్లు పేర్కొన్నారు. తీసుకోవాలి. ఆక్రమణదారులపై వెంటనే చర్యలు తీసుకోవాలి. భూ ఆక్రమణదారులపై వెంటనే చర్యలు తీసుకోవాలి. భూ కబ్జాదారులను వెంటనే అరెస్ట్ చేయాలి. భూ కబ్జాదారులను వెంటనే అరెస్ట్ చేయాలి. ఈ రోజున బెల్లంపల్లి మున్సిపల్ ఆఫీస్ ముందు బెల్లంపల్లిలో జరుగుతున్న అన్యాయాల గురించి, భూ కబ్జాల గురించి ఈ మున్సిపల్ కమిషనర్కి ఎంత చెప్పినా కూడా చేన పెట్టకుండా ఏదో రకంగా వాళ్ళకు మెయిల్ చేయడం జరుగుతుంది. మేము ఆల్రెడీ మాకు 94లో కేవీ నారాయణరావు గారిని తీసుకొచ్చుకొని బెల్లంపల్లి కన్నాల బస్సు ఏరియా బ్రిడ్జి పక్కన ఏదైతుందో 5 గుంటల స్థలం నియోజకవర్గ ఆఫీసు గురించి ఇవ్వడం జరిగింది. అట్టి భూమిని ఈరోజు శ్రీరాముల సమ్మయ్యనట్టయినా కబ్జా చేస్తూ ఈ అధికారులు ఆయనకు ఒత్తాసు పలుకుతూ దాన్ని మామూలుగా ఉన్న భూమిని సాఫ్ చేసి ఇల్లు కట్టుకునే అవకాశం ఇచ్చి ఆ నంబర్ కూడా ఏ విధంగా ఇచ్చారో మాకు అర్థం కావడం లేదు. మున్సిపల్ అధికారులు మరియు రెవెన్యూ అధికారులు మరి మేము పోయి అడిగేదాకా కూడా దానికి ఏ నంబర్ లేనప్పుడు కూడా ఈరోజు నంబర్ ఇచ్చి వాళ్ళను మీరే చేసుకొని మీ వెనుక మేము ఉన్నామని చెప్పేసి మరి రౌడీ సీట్లకే వీళ్ళు వత్తాసు పలుకుతుంటే ఈ రాజకీయ వ్యవస్థను కానీ మామూలుగా ఉన్న కార్యకర్తలకు కానీ ఈ మామూలు ప్రజలకు కానీ ఏం సేవ చేయగలుగుతారు? అక్కడనేమో హైడ్రా అని చెప్పేసి భూములను వీటిని మొత్తం ఇళ్లను కూలగొడుతున్నాడు ఇది మా రేవంత్ రెడ్డి. అల్లూరి జిల్లా రంపచోడవరం డివిజన్ రాజవమంగి మండలంలో స్థానిక ఈబీసీ వైట్ హౌస్ చర్చ్ 16వ వార్షికోత్సవ సంబరాలు పాస్టర్ బిషప్ ఎం చంటిబాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు దైవజనులు మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలో అనేకమైనటువంటి సోషల్ సర్వీస్ను పేద, బడుగు, బలహీన వర్గ గిరిజనులకు పాస్టర్ బిషప్ ఎం చంటిబాబు గత 16 సంవత్సరములుగా అందిస్తున్నారని, నీటి వసతి లేని ప్రదేశాల్లో బోరుబావులు తవ్వించారని, అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నవారికి వెంటనే తగిన రీతిలో వైద్య సేవలు అందించడంలో ముందుంటారని అన్నారు. రాజవమంగి మండల దైవ సేవకులు, ఆలయ సిబ్బంది తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి బిషప్ చంటిబాబు అయ్య గారు అంటే చాలా మంచి పేరు తెచ్చుకున్నారు, చాలా విలువ. కేవలము ఆత్మల రక్షణ కొరకైనటువంటి భారము కలిగి ఇక్కడ ఉన్నారు కనుక దేవుడు హెచ్చించాడు. హల్లెలూయా, హల్లెలూయా. మానవుడైనటువంటి వాడు ఒక దినం గడపడం చాలా కష్టం, ఒక రోజు గడపడం చాలా కష్టం, ఒక గంట గడపడం చాలా కష్టం, ఒక నిమిషమైనా ఒక అడుగు వేయటమైనా చాలా కష్టం ఈ లోకంలో. నేను అదే అంటాను, ఇప్పుడు అన్నగారికి ఆకర్షించే శక్తి కావాలని ప్రభువుని అడుగుతున్నాను. హల్లెలూయా. ఆత్మలో కొరకైనటువంటి శక్తి బిడ్డకి దేవుడు అనుగ్రహించాలని నేను ఆశపడుతున్నాను.
ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆకర్షించబడి అనేక మంది బిడ్డలు ఇక్కడికి రావాలి, ఈ సంఘం ఇంకా విస్తరించాలనేటువంటి ఆకర్షించే శక్తి ప్రభు బిడ్డకి ఇవ్వాలని నేను ఆశపడుతున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఇంకొక మాట ఉన్నది 8వ వచనంలో, దానిని గొప్ప చేసిన ఎడల అది నీకు హెచ్చించును, దానిని కౌగిలించిన ఎడల అది నీకు ఘనత. రోజున అయ్యగారికి మాటలు చెప్పి శుభోచన తెలియపరచాలని చెప్పి ఒక్కొక్కరు మీ సమయాన్ని ఇవ్వాలని నేను ఆశపడుతున్నాను. అయితే ఈ సమయంలో వారు సిద్ధపడతారని చెప్పి ముందుగానే తెలియపరుస్తూ సమయంలో కోయిరు వారు వచ్చి ఎదురుకొచ్చి ఒక ప్రత్యేకమైన పాట వారు వినిపించిన తర్వాత కోయిరు పిల్లలు పాట పాడేవారు దయచేసి ఎదురునండి, ఎదురుకొచ్చి ఎదురు లైట్ లో ఎదురుగాదించాలని చెప్పి మనం చూస్తున్నారు. వైఎస్ వెంకటరెడ్డి అంటే రాజశేఖర్ రెడ్డి గారి తాత. కడపలో జేజి తాత అంటారు, మా ఊర్లో తాత అంటాం మేము. వైఎస్ వెంకటరెడ్డి అనే వ్యక్తి, ఈయన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి జేజి తాత. ఈ వైఎస్ వెంకటరెడ్డి ఒక ముఠా నాయకుడు. ఈ వైఎస్ వెంకటరెడ్డి 1925 అంటే కరెక్ట్ గా 100 ఏళ్లు వెనక క్రిస్టియన్ గా, క్రైస్తవుడుగా ఇతను మారాడు. ఈ ముఠా నాయకుడిలో మార్పు వచ్చి క్రైస్తవుడుగా, క్రిస్టియన్ గా యేసు ప్రభుని నమ్ముకొని ఇతను క్రిస్టియన్ అయ్యాడు 100 ఏళ్ల ముందర 1925. ఈ వైఎస్ వెంకటరెడ్డి క్రిస్టియన్ గా మారిన తర్వాత వాళ్ళ కుటుంబం అంతా క్రిస్టియానిటీలోనే ఉండింది, యేసు ప్రభువునే నమ్ముకున్నారు. అది తప్పు కాదు. ఎవరు ఏ రిలీజన్ ని నమ్ముకోవాలన్నా, ఏ మతాన్ని ఎవరన్నా నమ్ముకోవాలన్నా అది వాళ్ళకి పూర్తి స్వేచ్ఛ భారతదేశంలో ఉంది అనే విషయం మనం అందరినీ గమనించాలి. ఓకే, జయమ్మ ఎవరు? సాక్షాత్తు వైఎస్ రాజశేఖర్ రెడ్డి తల్లి. ఆమె కూడా క్రిస్టియనే. నేను ఒకటే అడుగుతున్నా మిమ్మల్ని, ఒక్కసారి గుర్తు పెట్టుకోండి. వైఎస్ విజయమ్మ కూడా క్రిస్టియనే, రాజశేఖర్ రెడ్డి క్రిస్టియనే. రాజశేఖర్ రెడ్డి శ్రీమతి పెద్దామి విజయమ్మ గారు, ఆమె కూడా క్రిస్టియనే. జగన్మోహన్ రెడ్డి క్రిస్టియనే. జగన్మోహన్ రెడ్డి భార్య క్రిస్టియనే. జగన్మోహన్ రెడ్డి చెల్లి క్రిస్టియనే. నేను అడుగుతున్నాను, ఒక ముఠా నాయకుడు అని, వైఎస్ వెంకటరెడ్డి ముఠా నాయకుడు, ఒక ఫ్యాక్షనిస్ట్ అని నేను చెప్పలేదు. చెప్పింది ఎవరు? విమలమ్మ గారు. సాక్షాత్తు విమలమ్మ గారు చెప్పారు. ఏమని? మా తాత యోధుడు గారు సంధించి వెంకటరెడ్డి అని మా తాత గారు 93 సంవత్సరాలు అంటే 1925 లో క్రైస్తవుడిగా మారాడు, యేసు ప్రభువుని స్వంత రక్షణగా అంగీకరించాడు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తి పట్టణంలోని చెన్నై రోడ్ ఎల్ఐసి కాలనీ నందు బాహుబలి ఎగ్జిబిషన్ను సంయుక్తంగా ప్రారంభించిన శ్రీకాళహస్తి నియోజకవర్గం ఎంఆర్పీఎస్ ఇన్ఛార్జ్ ఎర్ల రాజా మాదిగా, మానేపల్లి ఈశ్వర్ మాదిగా అనంతరం బాహుబలి ఎగ్జిబిషన్ను పరిశీలించి శ్రీకాళహస్తి ప్రజలకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా చూసుకోవాలని యాజమాన్యానికి తెలియజేశారు. అలాగే ఎగ్జిబిషన్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి పట్టణంలోని ఎంఆర్పీఎస్ నాయకులు పాల్గొన్నారు. హర నమః పార్వతీ పతయే హర హర మహాదేవ. బృహస్పతిః ధ్రువంతయంత్రస్యాక్షరాస్కంధారయతాం ధ్రువం అయం ముహూర్త శుభ ముహూర్తో అస్తు. పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్షకు సంఘీభావంగా బాతుల దంపతులు గణపతి హోమం, నవగ్రహ శత్రు సంహారం, ధన్వంతరి, మహాసుదర్శన హోమాలు రాజానగరం నియోజకవర్గం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ, జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు కమిటీ కోఆర్డినేటర్ బత్తుల వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో కోరుకొండ మండలం గాదరాడ గ్రామంలో నిర్మించిన ఓం శివశక్తి పీఠం దేవాలయ సమూహంలో తమిళనాడుకు చెందిన వేద పండితులచే గణపతి హోమం, నవగ్రహ హోమం, శత్రు సంహార, ధన్వంతరి, మహాసుదర్శన హోమాలు నిర్వహించారు. అదేవిధంగా కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఈ నెల 30వ తేదీన సోమవారం లక్ష్మీ నరసింహస్వామి మెట్లు కడుగుతామని తెలియజేశారు. ఈ యొక్క
కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య పాదాలతో వెలువడినటువంటి ప్రసాదం లడ్డూ ప్రసాదం. వారి యొక్క ఆశీస్సులు, వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం, వారి యొక్క దీవెనలు పరిపూర్ణంగా ఉన్నాయని నమ్మే భక్తులందరూ కూడా ప్రసాదాన్ని స్వీకరించడం అనేది ఎప్పటి నుంచో వస్తున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. ప్రత్యేకంగా తిరుమల లడ్డూ ప్రసాదం దేశ విదేశాల్లో కూడా పేరుగాంచినటువంటి ప్రసాదం. తిరుమల శ్రీవారి లడ్డూ స్వీకరించడం అనేది దైవానుగ్రహంగా భావించే హిందువులు తిరుమల శ్రీవారి ప్రసాదం స్వీకరిస్తే 7 జన్మల పాపాలు పోతాయని ఎంతో విశ్వసించే హిందువులందరూ మనోభావాలు దెబ్బతీసినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం భయంకరమైనటువంటి ఆ లడ్డూ ప్రసాదంలో కూడా జంతు అవశేషాలతో కూడినటువంటి రసాయనాల ద్వారా తీసిన ఆయిల్తో ఈ యొక్క తిరుపతి శ్రీవారి లడ్డు తయారు చేయడం అనేది ఎంత దుర్మార్గం అనేది మనందరికీ తెలుస్తుంది. చిన్న చింతకుంట మండల పరిధిలోని చిన్న వడ్డెమాన్ గ్రామంలో తన కుమార్తె వర్షిత జన్మదినాన్ని పురస్కరించుకుని మహిళలకు చీరల పంపిణీ చేశారు. ఆకలి బువ్వ సేవా సమితి వ్యవస్థాపకులు వడ్డెమాన్ రాజేంద్ర గ్రామస్తులతో కలిసి నిరుపేద మహిళలకు ఆయన చీరలు పంచారు. ప్రతి ఏడాది తన కుమార్తె జన్మదినం రోజు పేదలకు సేవా కార్యక్రమం చేస్తానని, అందులో భాగంగానే ఈ ఏడాది కూడా మహిళలకు చీరల పంపిణీ చేయడం జరిగిందని వడ్డెమాన్ రాజేంద్ర తెలిపారు. అనంతరం మిఠాయిలను పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు బోరింగ్ శ్రీను, ఆత్మకూర్ చంద్రన్న, బైని బాలకృష్ణన్న, సిరాజులతో పాటు తదితరులు పాల్గొన్నారు. మా కుమార్తె 10వ జన్మదిన సందర్భంగా ఈరోజు మా గ్రామంలోని కొంతమందికి వృద్ధులకు అలాగనే నిరుపేదలకు మహిళలకు చీరల పంపిణీ చేయడం జరిగింది. అంటే ప్రతి ఏడాది ఇలాగనే సేవా కార్యక్రమాలు కొనసాగిస్తుంటాం. ఈ ఏడాది కూడా చీరల పంపిణీ చేద్దామనే ఉద్దేశంతో చీరల పంపిణీ చేయడం జరిగింది. చెన్నూరులో అక్రమ నిర్మాణాలకు నోటీసులు. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని గెర్రా కాలనీలో 840 సర్వే నంబర్లోని ప్రభుత్వ భూముల్లో అనుమతి లేని అక్రమ కట్టడాలకు నోటీసులు జారీ చేసిన మున్సిపల్ అధికారులు ప్రభుత్వ స్థలంలో ఎలాంటి అనుమతులతో నిర్మాణాలు చేపట్టారో, ఇంటి నంబర్లు ఎలా పొందారో తమకు పూర్తి ఆధారాలు సమర్పించాలని నోటీసుల్లో పేర్కొన్న అధికారులు పట్టణంలోని గెర్రా కాలనీలోని 840, 863, 853, 869 సర్వే నంబర్లో సుమారు 300 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమి ఉంది. సర్వే నంబరు 840లోని అక్రమ నిర్మాణాలు చేపట్టిన ఇళ్లకు నోటీసులు అతికించారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పరిధిలో గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని నారాయణ చెరువు ఎఫ్టీఎల్ ప్రాంతాన్ని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ పరిశీలించారు. ఈ సందర్భంగా నారాయణ చెరువు ముంపు బాధితులతో మాట్లాడారు. ఎవరు అధైర్యపడవద్దని బాధితులకు భరోసా కల్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలను కన్నీరు పెట్టిస్తుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ అధ్యక్షుడు విక్రమ్ రెడ్డి, నాయకులు ఏనుగు సుదర్శన్ రెడ్డి, అమరం మోహన్ రెడ్డి, కౌన్సిలర్లు దొడ్ల మల్లికార్జున్, అమరం సరస్వతి, మున్సిపల్ అధ్యక్షుడు ఉషి, శ్రీనివాస్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.
మమ్మల్ని అన్యాయం చేయొద్దు. నువ్వు సీటు మీద నిలబడాలంటే నువ్వు ప్రజలతోనే నువ్వు పైకి వచ్చినావు, ప్రజలతోనే ముంచేటట్టు సీటు నువ్వు 5 ఏళ్ళు నిలబడాలంటే 5 ఏళ్ళు నువ్వు ఉండాలంటే ప్రజలతోనే ఉసురు పోసుకోకు. అలా ఏడుపు నీకు మంచిది కాదు. నీ పిల్ల తరుణానికి కలుగుతుంది. మంచిగా చూసుకో రేవంత్ రెడ్డి. మా ఉసురు పోసుకోకు. మా ఇంట్లో మాకే ఉండనియ్యి. మాకు ఇందిరమ్మ లోన్ ఇచ్చింది, ఇందిరమ్మనే పర్మిషన్ ఇస్తారే మేము కట్టుకున్నాం. అన్యాయం చేసి కట్టలేదు. కాయని కష్టం చేసి కాయని కట్టం చేసి మూడీలు గెలికి అది వేసి మేము కష్టం చేసుకున్నాం. మా ఉసురు పోసుకోకు. పేదలు ఉసురు పోసుకుంటే నీకు మంచిది కాదే కాదు. నువ్వు ఇది చూసుకో మే రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో తుగ్లక్ పాలన నడుస్తుంది. రాష్ట్రంలో ఉన్న సమస్యలు పక్కదారి పట్టించేందుకు హైడ్రా డ్రామా. హైడ్రా మీద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. హైడ్రా బాధితులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. శని ఆదివారం వచ్చిందంటే హైదరాబాద్ వాసులు భయపడుతున్నారు. గత కాంగ్రెస్ హయాంలో కదా వాళ్లకు అనుమతులిచ్చింది. అవి అక్రమ కట్టడాలైతే ఎందుకు నల్ల బిల్లు, కరెంటు బిల్లు, ఇంటి ట్యాక్స్ వసూలు చేశారు అని హరీష్ రావు అన్నారు. బయట కొనుక్కొచ్చుకోమంటే ఈ అమ్మాయి ఏం పేరు కళావతి 350 రూపాయలు పెట్టి గాంధీ ఆసుపత్రి ప్రిన్సెస్లో మందులు కొనుక్కొని లోపలికి పోతాం. నువ్వమ్మా అమ్మకు చూసి బాబు మెడికల్ షాప్ అయినాడే మెడికల్ షాప్ అయినా బుచ్చమ్మ గారు ఈ హైడ్రా అధికారుల వేధింపులు భరించలేక ఎప్పుడు తన ఇల్లు కూలగొట్టారనేటువంటి ఒక ఆందోళనతో నిన్న ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఇవాళ ఈ హైడ్రా పేరిట ఇప్పటికే 3 ఆత్మహత్యలు ఈ హైదరాబాద్ నగరంలో జరిగాయి. అంటే రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా, ఇంకా ఎంతమంది నువ్వు చంపదలుచుకున్నావు? ఇది బుచ్చమ్మ ఆత్మహత్య కాదు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన హత్య. ఇది నీ యొక్క తప్పిదాల వల్ల, నీ యొక్క చర్యల వల్ల ఇవాళ వీళ్ళందరూ కూడా ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉన్నారు. దేనికోసం నువ్వు చేస్తూ ఉన్నావు? ఇంకా ఎంతమందిని పొట్టన పెట్టుకోదలుచుకున్నావు? ఎన్ని సమస్యలు ఉన్నాయి ఈరోజు రాష్ట్రంలో. ఇప్పుడే గాంధీ ఆసుపత్రిలో మేము మా ఎమ్మెల్యే గారు రావడం లేట్ అయితే అక్కడ నిలబడి చూస్తూ ఉంటే మెడికల్ షాప్ దగ్గర లైన్లలో నిలబడి మందులు కొనుక్కుంటున్నారు. అంటే గాంధీ లాంటి ఆసుపత్రిలో కనీసం పేద ప్రజలకు మందులు లేవు. పారాసిటమాల్ కానీ, కడుపులో గ్యాస్ వస్తే ఇవ్వాల్సినటువంటి మందులు కానీ, సిరప్లు కానీ, చిన్న చిన్న మందులు కూడా లేక అన్నీ బయటకు రాస్తుంటే మెడికల్ షాపుల్లో మందులు కొనుక్కుంటున్నారు. అంటే ప్రభుత్వ ఆసుపత్రుల్ని నిర్వీర్యం చేసిండు రేవంత్ రెడ్డి గారు. గవర్నమెంట్ హాస్టళ్ళు, స్కూళ్ళల్లో పిల్లలకు పురుగులు అన్నం పెడితే, నీళ్ల చారు పెడితే తినలేక స్కూల్ పిల్లలు రోడ్ల మీదకి వస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా మరియు మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా తదితర వ్యాధులతో లక్షలాది మంది ప్రజలు బాధపడుతున్నారు. ఆ పనుల మీద రివ్యూ చేయవయ్యా అంటే కూల్చే పని మీద పడ్డడిన. శ్రీవారి లడ్డు వివాదంలో చంద్రబాబు నాయుడు చేసిన పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మాజీ శాసనసభ్యులు శ్రీ చిర్ల జగ్గిరెడ్డి గారు ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. ముందుగా కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో దర్శనం చేసుకుని అక్కడి నుండి తిరుపతి నుండి తీసుకువచ్చిన లడ్డూలను తల మీద పెట్టుకుని వెంకటేశ్వర స్వామి గుడి మాడవీధుల్లో ఒక ప్రదక్షిణ చేసి అనంతరం స్వామివారిని దర్శించుకుని ఆలయం బయట మీడియా సమావేశంలో పాల్గొన్నారు.
ఇప్పటి వరకు మరి తిరుమల తిరుపతి దేవస్థానంలో మరి ప్రసాదాల్లో కలిపే కార్యక్రమం చేయలేదు. కేవలం మీ రాజకీయ పప్పం గడుపుకోవడానికి మీరు ఇట్లాంటి మాటలు మాట్లాడడం సబబు కాదు. తిరుమల యొక్క బ్రాండ్ని ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు చిత్తూరులో పుట్టి ఇవాళ దాన్ని పాడు చేస్తున్నారని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం. మీరెన్ని ఆగడాలు వేసినా మరి ఏదైతే తిరుమల యొక్క విశిష్టత ఎక్కడికి కూడా పోదు. ఎందుచేతంటే మరి చంద్రబాబు నాయుడు గారు ఎన్ని తప్పుడు ఆరోపణలు చేసినా ఇవాళకు కూడా తిరుమలలో 3,50,000 లడ్డూలు తక్కువ కాకుండా అమ్ముడవుతున్నాయంటే నేను ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం మొత్తం ఉన్నటువంటి వెంకటేశ్వరం భక్తులు అందరూ నిన్ను చీకొడుతున్నారన్న విషయాన్ని గ్రహించాలని కోరుతున్నా. అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు మరి ఏదైతే ఈ తిరుమలలో వచ్చిన నెయ్యి మరి కలుషితమైన నెయ్యి ప్రసాదాల్లో కలిపేసామని చెప్తున్నారు. మరి లోకేష్ అనేటువంటి వాడు మీ అబ్బాయినా అని అడుగుతున్నాను. ఆయన ఒక ట్వీట్ ఇచ్చారు. ఆ ట్వీట్లో మరి అందులో ఉన్నటువంటి మరి ఏదైతే అధికారులు చూసినటువంటివి మేము పక్కన పెట్టాం, అవి ఇందులో కలపలేదని చెప్పి లోకేష్ గారు ట్వీట్ ఇచ్చారు. మరి ఆయన కూడా ట్విట్టర్లో మరి ట్వీట్ చేసిన సంగతి మీ అందరికీ కూడా తెలుసు. నేను అడుగుతున్న నారా చంద్రబాబు నాయుడు గారిని, జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల తిరుపతి దర్శనం చేసుకోవడం అంటే మీరు భయపడిపోతూ ఉన్నారు. అక్కడ భూమన కరుణాకర్ రెడ్డి గారు మరి ఆపద మొక్కుల వాడు కదా, దేవుడు కదా, క్షుద్ర రాజకీయాలు చేస్తున్నారు, ఇక్కడ మొక్కుబడి చెల్లించుకుందామని చెప్పి వస్తే ఆయన మొక్కుబడి దగ్గర దరిదాపులు కూడా మొక్కుకొనివ్వట్లేదు. మరి అలాగే మేము అడుగుతున్నాం, లోకేష్ గారు మీ బిడ్డగా ఈ రాష్ట్ర మంత్రిగా ఉండి మరి అక్కడ ప్రసాదాల్లో ఎటువంటి తప్పు జరగలేదనేటువంటి మాట అధికారుల ట్యాంకర్లు కలపలేదని ఆయన ట్వీట్లోనే ఇచ్చిన తర్వాత మీరు ఏ రకంగా దీన్ని మళ్ళీ కలిపేశారని మీరు చెప్తున్నారు. అంటే తండ్రిది ఒక బాట తనడిది ఒక బాట అని అడుగుతున్నా. నీకేదైనా వెంకటేశ్వర స్వామి నిజంగా భక్తి ఉంటే మరి లోకేష్ నెత్తి మీద చేయబెట్టి తిరుమల తిరుపతి కొండ మీద మీరు కలిపారో లేదో తేల్చి చెప్పగలరా అని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం. మరి అలాగే అధికారులు సిట్టు వేసామని చెప్తున్నారు. అంటే విచారణ చేయాలి, దేనికైనా విచారణ చేసి దాని మీద వచ్చిన విషయాల్ని ప్రజలకు తెలియచేయాలి. ముఖ్యంగా విచారణ చేసే ముందే ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రసాదం కలుషితం అయిపోయింది, కలిపేశారు అది ఇది అనేటువంటి మాట చెప్తున్నారు. ఆ టైంకి మీరే ముఖ్యమంత్రిగా ఉన్నది ఒకటో పాయింట్ అయితే, రెండో పాయింట్ మరి ఏదైతే మరి ఎప్పుడో మరి సుమారు 2 నెలల క్రితం ఈ నివేదికలన్నీ వస్తే అప్పటి నుంచి మీరు తిరుమలలో మరి టెస్ట్ చేయకుండా ఒకవేళ ఎవరైనా మరి ప్రసాదాల్లో నెయ్యి కలిపి ఉంటే వారి మీద మీరు ఇప్పటివరకు ఎందుకు సస్పెన్షన్ చేయకుండా మీరు నిమ్మక నీరెత్తినట్టు ఉన్నారని చెప్పి మేము మిమ్మల్ని ఇవాళ మరి సభాముఖంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి అలాగే ఇవే కాకుండా ఇంకా ఉన్నటువంటి అనేక విషయాల్లో మరి ఉన్నటువంటి ఎవరైతే ఎన్డీడీబీ చైర్మన్గా ఎవరైతే ఉన్నారో మరి మనీషా అనేటువంటి ఆమె, అలాగే పాత వర్ష జ్యోతి అని చెప్పి పాత చైర్మన్గా ఎన్డీడీబీకి పాత చైర్మన్గా ఉన్నటువంటి వారిని మీరు నివేదికకి పంపించే ముందే మీరు తిరుమలలో వారితో మీటింగ్ పెట్టుకుని మంతనాలు చేసి మీకు అనుకూలంగా రిపోర్టులు తెప్పించుకునే కార్యక్రమం చేస్తున్నారన్న సంగతి అందరికీ తెలుసు. ఎన్నికల ముందు అమలు కాని హామీలు ఇచ్చి పాలన చేతగాక కలియుగ దైవం వెంకటేశ్వర స్వామితో చంద్రబాబు నాయుడు రాజకీయం చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఈరోజు చిలమకూరు గ్రామంలో వెంకటేశ్వర స్వామి గుడి వద్దకు ర్యాలీగా వచ్చి ప్రక్షాళన పూజా కార్యక్రమంలో సమన్వయకర్త కలిసి మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ అమలుగాని హామీలు ఇచ్చి 100 రోజుల పాలన తర్వాత ప్రజల్ని వెంకటేశ్వర స్వామి భక్తులను మనోభావాలు దెబ్బతీసే విధంగా చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్నారని సుధీర్ రెడ్డి ఆరోపించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నిర్మలా నీలమేఘ శ్యామ పురాణ పురుష పుండరీకాక్ష నందనందన వనిత చోర సుపాల
తారక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద ఇష్ట పరిపాలక గోవింద అష్ట వెంకటరమణ గోవింద సీతానాయక గోవింద పరిపాలక గోవింద దరిద్ర జన పోషక సంస్థాపక గోవింద. జనసేన నాయకులు అబ్దుల్ మోషిద్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లోని అన్ని రాజకీయ పార్టీ అధినేతలకి రాయలసీమకు చెందిన ప్రతి ముఖ్య నాయకులకి నా విన్నపం ఏంటంటే గత 100 సంవత్సరాలుగా మన రాయలసీమ ప్రాంతానికి చెందిన వాళ్లు ముఖ్యంగా రాజంపేట రైల్వే కోడూరు వాసులు బ్రతుకు తెరువు కోసం గల్ఫ్ దేశాలు అయిన కువైట్, దుబాయ్, మస్కట్, సౌదీ, ఖతార్, ఒమన్కి వెళ్తున్నారు. భార్యాబిడ్డల్ని, కన్న తల్లిదండ్రులని, కన్న భూమిని వదిలి కుటుంబాలని పోషించుటకు వెళ్తున్నారు. ఈ వెళ్లే క్రమంలో ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఏజెంట్ల దగ్గర మోసపోయిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ఇలా జరగకుండా ప్రభుత్వాలు తగు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు. రాయలసీమలోని రాజకీయ పార్టీ అధినేతలకు మరియు కార్యకర్తలకు అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఇక్కడ కలవడం ఎందుకు వచ్చామంటే రాయలసీమలో నుంచి చాలా మంది బతుకు తెరువు కోసం గల్ఫ్ కంట్రీస్కి వెళ్తున్నారు. ముఖ్యంగా రాజంపేట రైల్వే కోర్టు నుంచి వెళ్తున్నారు. అక్కడ వాళ్ళు ఇక్కడున్న కన్న భూమిని కన్న తల్లిని వదులుకొని అక్కడికి వెళ్లి ఎంతో దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నారు. దీన్ని ఆసరాగా తీసుకొని చాలా మంది ఏజెంట్లు మనం నమ్మించి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బును తీసుకొని వాళ్ళకు చెప్పిన పని ఒకటి, అక్కడ చేపించే పని ఒకటి ఇస్తూ చాలా ఇబ్బంది పాలు చేస్తున్నారు. కొందరైతే ఏకంగా మోసం కూడా చేస్తున్నారు. కొందరు ఆడపిల్లలు కూడా బతుకు తెరువు కోసం గల్ఫ్ కంట్రీస్కి వెళ్తున్నారు. అక్కడ దీన్ని ఆసరాగా తీసుకుని వాళ్ళ జీవితంలో కూడా దుర్భరంగా బతుకుతున్నారు. కాబట్టి ఇది ఈ ఒక్క రోజు నుంచే కాదు, గత 100 సంవత్సరాల నుంచి ఇటువంటి ప్రాసెస్ జరుగుతున్నది. కాబట్టి దీని మీద మనం కొంచెం రాజంపేట రైల్వే కోర్టుల్లో మనం ఐటీ ఇండస్ట్రీ కానీ లేదా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ కానీ కుటీర పరిశ్రమలు కానీ ఏర్పాటు చేసుకుని మనమే ఎంప్లాయ్మెంట్ చేసుకుంటే ఇది కాలక్రమేణా కొంచెం తగ్గుతూ ఒకనొక దశలో గల్ఫ్ కంట్రీస్ పోవడం అనేది ఆగిపోతుంది. ఎందుకంటే స్వతంత్రం వచ్చిందంటే 1947లో మన దేశానికి స్వతంత్రం వచ్చింది. కానీ ఎందుకు ఆ స్వతంత్ర ఫలాలను మనం ఇంతవరకు అనుభవించడం లేదు. మళ్ళీ అదే బానిసత్వం గల్ఫ్ కంట్రీస్లోకి వెళ్తుంది. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు మనమే పరిపాలించినారు. మనం ఇప్పుడు తీసుకుంటే కువైట్ వాళ్ళు మనం పరిపాలించే స్థితిగా చేస్తున్నాం. కాబట్టి అందరూ కూడా దీని మీద దృష్టి సారించి దీనికి ఒక సొల్యూషన్ కొనుక్కోవాలని రాయలసీమలోని రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క పార్టీ ఒకరు కూడా గల్ఫ్ కంట్రీస్కి వెళ్తున్న వాళ్ళ మీద కొంచెం కనికరం చూపించి ఇక్కడ మంచి ఫ్యాక్టరీలు చిన్న అగ్గిపెట్టి ఫ్యాక్టరీలు కానీ, మైనిపత్తుల ఫ్యాక్టరీలు కానీ, కుటీర పరిశ్రమలు కానీ, ఐటీ ఇండస్ట్రీ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ కానీ ఏర్పాటు చేసుకోగలిగితే అట్ ది సేమ్ టైం ఇక్కడ ఏం జరుగుతుందంటే హనుమాచార్య యూనివర్సిటీ కూడా మనకు అందుబాటులో ఉంది. అక్కడి నుంచి వచ్చే స్టూడెంట్స్ కూడా ఇంజనీర్స్, మెకానికల్ ఇంజనీర్స్, ఐటీ ఇంజనీర్స్ పిల్లకాయలు ఉన్నారు. ఇట్లా వాళ్ళకు ఉపయోగపడుతుంది, వాళ్ళ తల్లిదండ్రులకు ఉపయోగపడుతుంది. ఇళ్ల పట్టాల విషయంలో ఇరు కులాల మధ్య వివాదం. గ్రామసభ నిర్వహించిన తాడ్వాయి తహసీల్దార్ ఎస్ఐ. తాడ్వాయి మండలం చిట్యాల గ్రామంలో ఇళ్ల నిర్మాణ స్థలం విషయంలో ఎస్సీలకు, బీసీలకు, ఓసీలకు మధ్య వివాదం. పేదలకు ఇళ్ల నిర్మాణాల కోసం 1998లో గ్రామంలోని సర్వే నంబర్ 181, 156లో 4 ఎకరాల స్థలంలో పట్టాలు మంజూరు చేసిన ప్రభుత్వం ఇళ్ల నిర్మాణ స్థలంలో గుడిసెలు వేసిన ఎస్పీ వర్గానికి చెందిన వారు అక్కడ ధాన్యం ఆరబోయడానికి కళ్లాలు నిర్మిస్తామని గుడిసెలు తొలగించాలని బీసీ, ఓసీలు చెప్పడంతో చెలరేగిన వివాదం. మండలం చిట్యాల గ్రామంలో సర్వే నంబర్ 181, 156లో గతంలో 1998-99 కాలంలో ఇళ్ల స్థలాలకు పట్టా ఇచ్చిరని ఇరు వర్గాల వాళ్ళు మా ఆఫీస్కి వచ్చి చెప్పడం వలన ఈరోజు దానికి సంబంధించిన గ్రామ సభ కోసం ఈ చిట్యాలకు వచ్చినాము. గతంలో ఇచ్చినటువంటి పట్టాలు డిస్ట్రిబ్యూషన్ చేయడం ఆగిపోయింది. అది ఏ విధంగా ఆగింది, ఎందుకు ఆగిందని ఎంక్వైరీ చేసిన తర్వాత మరియు ఎవరెవరైతే ఇల్లు లేని నిరుపేదలు ఉన్నారో వాళ్ళని గుర్తించి వారి యొక్క పేర్లను పై అధికారులను పంపించి ఫర్దర్ యాక్షన్ ఏం తీసుకోవాలనేది పై అధికారులు వచ్చిన తర్వాత డిసైడ్ చేసి చేస్తామని సభాముఖంగా చెప్తాం.
ఎస్సీ వాళ్ళకు 60, జనరల్ వాళ్ళకు 80 ఇచ్చారని చెప్పిర్రు. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మొత్తం భూమిని మళ్ళీ ఒకసారి సర్వే చేపించి మళ్ళీ కొత్త ప్లాట్లు చేయాలని. ఆంధ్ర రాష్ట్రానికి ఆదర్శంగా కుప్పం మున్సిపాలిటీ అన్ని విధాలుగా అభివృద్ధి చేయడం జరుగుతుందని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ పేర్కొన్నారు. విస్తరణ కమిటీ సభ్యులు మంజునాథ్, మాజీ ఎంపీటీసీ సుబ్బు ఆధ్వర్యంలో 17వ వార్డులో ఏర్పాటు చేసిన వార్డు బాటా కార్యక్రమంను కమిషనర్ శ్రీనివాసరావు పర్యటించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని విధాలుగా మున్సిపాలిటీని అభివృద్ధి చేయడం జరుగుతుందని అన్నారు. హక్కు అందువల్ల మీరు వినాలా, తెలుసుకోవాలా, పొందాలా. బాగుతూ ఈ ముస్లిం సోదరులు చాలా ఎక్కువ మంది కనబడుతున్నారు. హిందువుల గారు మీకేమి ఇచ్చారు? చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య అనౌన్స్ చేసింది ఏం చెప్తారా? ఒకటి ఏం చెప్పండి, ఏమి ఇచ్చినారు? రామకుప్పంలో ఒకటి ఇచ్చారు పెన్షన్, సేమ్ ఇదే ప్రాబ్లం. ఆల్రెడీ తీసుకుంటున్నారు. ఓల్డ్ ఏజ్ ఉంది. కాణిపాక గణపయ్య 21 కేజీల లడ్డు మహాప్రసాదాన్ని బహిరంగ వేలంలో దక్కించుకున్న విజయం విద్యాసంస్థల అధినేత తేజామూర్తి. కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి బ్రహ్మోత్సవాలు నేటితో ఘనంగా ముగిశాయి. ఆఖరి రోజు తెప్పోత్సవం పురస్కరించుకుని పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ శ్రీ కలికిరి మురళీమోహన్ సమక్షంలో సిద్ధి వినాయకుని మహాలడ్డూను ఆలయ అధికారులు వేలం నిర్వహించారు. 21 కేజీల బరువు గల మహాలడ్డు బహిరంగ వేలంలో చుట్టుపక్కల గ్రామస్తులతో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన భక్తులు పాల్గొన్నారు. అయితే ఈ లడ్డు వేలంలో అత్యధికంగా 4,25,000 రూపాయలకు విజయం విద్యా సంస్థల అధినేత తేజామూర్తి స్వామివారి మహాలడ్డు ప్రసాదాన్ని దక్కించుకున్నారు. అనంతరం ఈ మహాలడ్డు ప్రసాదాన్ని పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ విజయం విద్యా సంస్థల అధినేత తేజామూర్తికి అందజేశారు. విజయం విద్యా సంస్థల తేజామూర్తి గారి పాట 4,25,000 గొప్ప మహాలడ్డు ప్రసాదం. వినాయక స్వామి వారి చెంత 21 రోజులు ఉండిన లడ్డు మహాప్రసాదం. స్వామివారి ప్రసాదం జారి పడతా ఉంది. పడేటప్పుడు కాళ్ళు పెడితే మీ పక్క జరిగిపోతుంది. కానీ 4,25,000 ఒకటోసారి 25,000 తేజామూర్తి గారి పాట 4,25,000. పాటదారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అదేవిధంగా ఉత్సాహంలో పాట పాల్గొని మీ ప్రతి పైసా స్వామివారికే చెందుతుంది. ఆ యొక్క మహాలడ్డు ప్రసాదంను 10 మందికి స్వామివారి తీర్థ ప్రసాదంగా భావించి పంపిణీ చేయవచ్చు. కేంద్ర మంత్రి పెమ్మసాని మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కోసం చర్యలు తీసుకుంటున్నామని, నాట్కో ఆధ్వర్యంలో మరొక భవనం నిర్మాణం జరుగుతుందన్నారు. ఆసుపత్రిలో రక్త పరీక్షలు ప్రైవేట్ ల్యాబ్స్కి పంపితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ డాక్టర్ల జీతాల నుంచి డబ్బులను వసూలు చేస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో చేసే డాక్టర్లు బయట ఆసుపత్రులు నడపడంపై తగు సమయంలో చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మీకు తెలుసు, వచ్చిన తెలుగుదేశం జనసేన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్ని ఎట్టి పరిస్థితుల్లో యుద్ధ ప్రాతిపదికన ఇంప్రూవ్ చేయాలని మేము కంటిన్యూస్గా రివ్యూ ప్రోగ్రామ్స్ పెట్టుకుంటూ ఉన్నాం. ఈ ప్రాసెస్లో భాగంగా హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ అని వేసుకున్నాం మనం. దీంట్లో లోకల్గా సర్వీస్ చేయాలనేటువంటి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని, అదేవిధంగా వాళ్ళు జీవితంలో పైకి వచ్చిన విధానం అవన్నీ చూసి మంచి వాళ్ళని మేము తీసుకోవటం వల్ల ఈరోజు కొన్ని మంచి
కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఈరోజు తులసి రామచంద్ర ప్రభు గారు కమిటీలో ఒక మెయిన్ మెంబరు. ఆయన ఈ కమిటీలో ఉండటం వల్ల 5 కోట్ల రూపాయల విలువ చేసేటువంటి సర్వీస్ బ్లాక్ మొత్తాన్ని ఆయనే తీసుకొని ఆయన సొంత డబ్బులతో కట్టించబోతూ ఉన్నారు. ఈ సర్వీస్ బ్లాక్ అనేది దాదాపుగా 3-4 సంవత్సరాల నుంచి అలా పెండింగ్ పడిపోయి ఏమీ ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి. ఈ క్యాంటీన్ కానీ లేకపోతే బ్లడ్ బ్యాంక్ కానీ లేకపోతే ఇంకోటి కానీ ఆ సర్వీస్ బ్లాక్ అంతా కంప్లీట్ అయితే ఇవన్నీ మంచిగా జరుగుతాయి. అది కాకుండా రెండోది 10 కోట్ల రూపాయలతో పొదిలి ప్రసాద్ గారు ఎక్స్టెన్షన్ చేస్తానికి ముందుకొచ్చారు. అది ఇప్పుడు ఉన్నటువంటి 2 బ్లాక్స్ కాకుండా ఇంకొక 2 ఫ్లోర్స్, ఇంకో 2 ఫ్లోర్స్ ఎక్స్ట్రా వేయడానికి ఆయన ముందుకొచ్చారు. ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తయినా మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలలో ఒక్కటి కూడా అమలు చేయలేక చంద్రబాబు నాయుడు అత్యంత పవిత్రమైన తిరుమల పుణ్యక్షేత్రాన్ని అపహాస్యం చేస్తూ లడ్డూ రాజకీయం చేస్తున్నాడని రాజంపేట శాసనసభ్యులు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ఆరోపించారు. రాజంపేటలోని ఎల్లమ్మ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజల అనంతరం పాత్రికేయులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆకేపాటి మాట్లాడుతూ విజయవాడలో సంభవించిన వరదలకు జగన్మోహన్ రెడ్డి కారణమని నిందలు వేయడం హాస్యాస్పదమని అన్నారు. మరాదేయతో నిదహాతి వేదః సనః పరిషదతి దుర్గాని నావేవ సింధూం దురితా జగ్నేః తామగ్నివర్ణాం తవసాజ్వలంతేం వైరోచనేం కర్మవదేషు దుష్టాం దుర్గాం దేవీగం శరణం ప్రపద్యే సుతరసితరస్య నమః అగ్నేత్వం పారయానవ్యో తస్మాన్ స్వస్తి హేతు దుర్గా విశ్వాం పూజబుద్ధి బహుళాన్ దుర్వి భవ లోకాయ మయా శ్రీయో విశ్వాని కాలముచరణం సర్వయాని వాహనం సకలవాక్షీకరం దేవతా పాదోదకం పావనం శుభం శతమానం బోధితాయ పురుషేంద్రియ ఆయుష్ శేంద్రియ శతేం శ్రీవచ్చస్య ఆయుష్ ఆరోగ్య మావిదాతో ధాన్యం ధనం పశుం పుత్ర లాభం శత సంవత్సర దీర్ఘమాయుః. గతంలో ప్రకాశం బ్యారేజీని ముఖ్యమంత్రి గారు దాన్ని బ్యారేజీని పడగొట్టాలని పడవలు పంపించడం జరిగింది అని గతంలో మాట్లాడడం జరిగింది. ఈరోజు మరలా కొద్ది రోజుల తర్వాత తిరుమల లడ్డులో నిజంగా వెంకటేశ్వర స్వామి లడ్డులో ఏ దుర్మార్గుడైనా ఎవడైనా ఆ జంతువుల కొవ్వును కానీ ఇంకొక దాన్ని కానీ కలిపే ఆలోచన ఎవరైనా చేస్తారు. నిజంగా ఇలాంటి దుర్మార్గమైన మాటలు ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడడం చాలా బాధాకరం, చాలా దారుణం ఇలాంటిది. అలాంటిది మరలా ప్రజానికం అంతా కూడా తెలుసుకున్నప్పుడు ఇది పూటకం అబద్ధం అని తెలిసినప్పుడు దాన్ని డైవర్ట్ చేసేదానికోసం జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల వస్తూ ఉంటే నిజంగా ఆయన అడ్డుకుంటాం. నిజంగా ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రులు ఒక పార్టీ అధ్యక్షులు ఆయన తిరుమలకు వస్తూ ఉంటే ఆయన్ను స్వాగతం పలకాల్సిన బాధ్యత పార్టీ శ్రేణులపై ఉంది, శాసనసభ్యులుగా మా అందరికీ కూడా ఉంది. అలాంటిది శాసనసభ్యులను కూడా అడ్డుకోవడం చాలా దుర్మార్గమైన చర్య. ఇది చాలా దుర్మార్గమైన చర్య. నిజంగా మాజీ ముఖ్యమంత్రి దేవుని దర్శించుకోవాలంటే డిక్లరేషన్ అవసరమా? గతంలో రాజశేఖర రెడ్డి గారు దర్శించుకోలేదా? జగన్మోహన్ రెడ్డి గారు దర్శించుకోలేదా? నిజంగా ఏ మతం వారైనా కూడా వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవచ్చు. మంచిర్యాల జిల్లా కాశీపేట మండలం రొట్టెపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని పాత తిరుమలాపురం, కొత్త తిరుమలాపురం గ్రామాలలో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా వరదలతో నిరాశ్రయులైన 48 నిరుపేద గిరిజన కుటుంబాలకు దేవాపూర్ ఓరియంట్ గోల్డ్ లయన్స్ క్లబ్ అభ్యర్థన మేరకు జిల్లా గవర్నర్ నడిపెల్లి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ వారి సహకారంతో నెల రోజులకు సరిపడా సరుకులను 25 కిలోల రైస్ బ్యాగ్,
15 రకాల నిత్యావసర వస్తువులతో కూడిన కిట్లను లయన్ వెంకటేశ్వరరావు చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది. తీసుకుంటా సార్ మనం పంపిస్తారులేండి. ఇంకొక ఇద్దరు ఎవరన్నా ఓకే ఇది నాట్ ఓకే ఫుల్ వీడియో ప్లీజ్ చూడండి ఫోటో చూడండి. లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ T20G 2024-25 సంవత్సరానికి నియమితులైన లయన్ నడపల్లి వెంకటేశ్వరరావు గారు డిస్ట్రిక్ట్ గవర్నర్ గారి ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ వారి సహాయ సహకారాలతోటి ఈ మధ్య కురిసినటువంటి అధిక వర్షాల వల్ల నిరాశ్రులైన పేద కుటుంబాల వారికి మరి నిత్యావసర సరుకులు అందించే కార్యక్రమంలో సందర్భంగా ఈరోజు మంచిర్యాల జిల్లా కాసిపేట మండల్ రొట్టపల్లి గ్రామానికి చెందిన పాత కొత్త తిరుమలాపూర్ ట్రైబల్ విలేజెస్ 48 ఫ్యామిలీస్కు మరి నెల రోజుల్లో సరిపడే 15 రకాల వస్తువులను మేము లయన్స్ గవర్నర్ నడపల్లి వెంకటేశ్వరరావు గారి చేతుల మీదుగా అందజేయడం జరిగింది. మరి లయన్స్ ఇంటర్నేషనల్ ఆర్గనైజ్ చేస్తున్నటువంటి ఎన్నో సేవా కార్యక్రమాల్లో మరి ఏదైతే న్యాచురల్ కెలామిటీస్ అది వచ్చినప్పుడు మరి వరదలు కానీ ఇలాంటి సందర్భాల్లో మేము లయన్స్ ఇంటర్నేషనల్ నుంచి ఆర్థిక సహాయాన్ని పొంది మరి ఎవరైతే నిరుపేద కుటుంబాలు నిరాశ్రులైనటువంటి వారికి లయన్స్ క్లబ్ ద్వారా మరి ఇలాంటి సేవా కార్యక్రమాన్ని చేయడం అనేది గత కొన్ని సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నటువంటి భాగం. అందులో భాగంగానే ఈరోజు 48 కుటుంబాలకు మేము ఏదైతే నెల రోజులకు సరిపడే 15 రకాల వస్తువులు దాదాపు 1,50,000 రూపాయల విలువైనటువంటి సరుకులను ఈరోజు మేము ఈ 48 కుటుంబాల వారికి అందజేయడం జరుగుతుంది.